నా చిన్నప్పుడు ఈ పండు మా ఊర్లో అస్సలు దొరికేది కాదు. అది కూడా మా నాన్నగారు వేరే ఊరు వెళ్ళి ఈ పండుని తీసుకొచ్చేవాళ్ళు. ఎందుకంటే మా ఊరు చాలా చిన్న ఊరు, పల్లెటూరు. అదే ఊర్లోని 40 ఇల్లులు 50 ఇల్లులు మట్టుకే ఉండేవి అప్పట్లో. ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి. అప్పట్లో రోడ్డు కూడా ఉండేది కాదు, ఇప్పుడైతే రోడ్డు వచ్చేసింది. అప్పుడు అంతా మట్టి రోడ్డు అనమాట, బుడద. వర్షం పడితే బుడద బుడదగా ఉండేది. అయితే ఈ పనులే కాదు కదా, ఏవి అయితే మా ఊరికి వచ్చేవి కాదు. అయితే ఎలా తినేవాళ్ళం అంటే, మా నాన్నగారు వేరే ఊరు వెళ్ళినప్పుడు, అది కూడా ఎప్పుడు వెళ్ళేవాళ్ళంటే, మాకు పొలం ఉంది, పొలంలో పచ్చిమిరపకాయ కోయిస్తాం కదా, పచ్చిమిరపకాయలు కోయించినప్పుడు ఈవినింగ్ అయిపోయేది. ఈవినింగ్ బస్తాల్లో ఎక్కించుకొని ఎద్దుల బండితోని వేరే ఊరికి వెళ్ళి అక్కడ లారీల్లో ఎక్కించుకొని, లారీలతోని మా దగ్గరగా మార్కెట్ ఉన్న పొద్దుటూరు కానీ జమ్మలముడుకు కానీ అలాగా ఆ ఊరు వెళ్ళి పచ్చిమిరపకాయ అంతా అమ్మేసుకున్న తర్వాత అర్ధరాత్రి 12-1 గంట అయ్యేది. అవి మొత్తం అంతా అయిపోయిన తర్వాత అక్కడే నైట్ అంతా పడుకొని పొద్దున ఇంటికి వచ్చేటప్పుడు మా కోసం మీరు నమ్ముతారో నెమ్మరో, మేము ఎక్కువగా మా చిన్నప్పుడు అరటిపళ్ళు, కర్బూజా, కలింగరకాయ ఇలాగే తినేవాళ్ళం. యాపిల్ ఇలాంటివి ఏం తినేవాళ్ళం కాదు, తెచ్చేవారు కాదు డాడీ. ఆ మార్కెట్లో ఇవే ఉండేవంట ఎక్కువ, కర్బూజా, కలింగరకాయ, అరటిపళ్ళు అలాగా. అయితే తెచ్చేవాళ్ళు, ఎక్కువే తెచ్చేవాళ్ళు, ఒక 10 కాయలు 15 కాయలు లాగా అలాగా. అయితే ఇప్పుడున్న కాయలు ఇలా కాదు, మావి బొబ్బస్కాయ కోసిగా ఉంటుంది చూసారా, అలాగ ఉండేవి అనమాట. చక్కగా నలగరం కుట్టుకునే వాళ్ళం, తినేవాళ్ళం. ఎంత హ్యాపీగా ఉండేదో ఆ లైఫ్ అనిపిస్తుంది. చిన్నప్పుడుగా ఉన్నప్పుడే చాలా బాగుండేది. ఈ పళ్ళు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే ఉంటున్నాయండి, చక్కగా కొనేసుకుని తినేస్తున్నారు. మా కాలంలో అలా మా నాన్నగారు వేరే ఊరు వెళ్తే మట్టుకే మేము ఈ పండు ఇలా తినేవాళ్ళం అనమాట. మీకు ఎంతమంది కర్బూజా ఇష్టమో కామెంట్ చేయండి. చిన్న లైక్ చేసి వెళ్ళొచ్చు కదా. థ్యాంక్ యూ.